బెజవాడ ఎండలు రుచి చూస్తారు నిజంగా ఎగ్జాక్ట్ గా మన బెజవాడ ఎండలో ఎక్కడ దొరకవు మళ్ళీ. సో అందరైతే ఫ్రెష్ ఒకటే ఒక షాప్ ఉంది. అందరైతే బ్రేక్ఫాస్ట్ కోసం కల్నాడి పేరు ఎవరు కాఫీ గా ముందు వాటర్ ఇస్తారు, ఆ తర్వాత కాఫీ చేస్తారు. అది బాగా నచ్చింది. వ్యూ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. యూనిక్గా అబ్బా. ఇవి మా డ్రోన్ వచ్చేసింది మనకి. హాయ్ డ్రోన్. జస్ట్ ల్యాండెడ్ ఇన్ ద రాజస్థాన్. నమ్మండి ఫ్రెండ్స్, రాజస్థాన్ నిజంగా రాజస్థాన్. ఇది చూడండి, ఇదిగోండి బాబు, ఈ బాబు రాజస్థాన్ ఎలా బైక్ ఎక్కడున్నా తెలుసా మనం. అబ్బో ఇంకేం కాదు, అడారే ఇది అడారి, విజయవాడ అడారి ఇది. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బ్యాక్ పేకర్. నేను ఎప్పుడు మన విజయవాడ పీపుల్కి ఓ వీకెండ్కి అండ్ ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేస్తూ చిల్ అవడానికి ఒక బెస్ట్ ప్లేస్ అయితే ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. ఈ రోజు అయితే నేను అలాంటి ప్లేస్ ఒక ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. బట్ ఇది నేను పర్సనల్గా అనట్లేదు, మన గ్యాంగ్ విజయవాడ రైడర్స్ అందరితో వెళ్తున్నాను. యాక్చువల్లీ మనం అయితే వీకెండ్ రైడ్స్ కంటిన్యూస్ గా కండక్ట్ చేస్తూనే ఉన్నాము. ఫస్ట్ వీకెండ్ రైడ్ అయితే మాత్రం నేను వీడియో షూట్ చేశాను. అది వచ్చేసి పెట్రోల్ వాటర్ ఫాల్స్, తర్వాత బ్రహ్మలింగం చెరువు, వైకుంఠపురం, అలా వెళ్తూనే ఉన్నాం మూలపడ వాటర్ ఫాల్స్ లాగా. ఈ రోజు మనం వెళ్ళబోతుంది వల్లభాపురం. వల్లభాపురం కూడా కాదు, వల్లభాపురం వెళ్ళి అక్కడి నుంచి వాటర్ లో అయితే క్రాస్ చేసుకుంటూ కృష్ణా రివర్ సెంటర్ లోకి వెళ్తాం. అది ఒక ఐలాండ్ ఉంటుంది మాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీరు వీడియో లాస్ట్ నుంచి అర్థమవుతుంది. అలానే గైస్, మీరు కానీ వీకెండ్ రైడ్ లో కానీ ఛానల్ అనుకుంటే బెజవాడ బ్యాక్ ప్యాకర్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, నేను అప్డేట్స్ ఇస్తుంటాను. సో గైస్, ఇంకైతే మనం ఏమాత్రం నేర్చుకోకుండా మన గ్యాంగ్ మీట్ అయ్యి మనం అయితే రైడ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో గైస్, హియర్ ఇస్ అవర్ గ్యాంగ్. ప్రెజెంట్ మనం వచ్చేసి అడ్వెంచర్ దగ్గర ఉన్నాము. ఈ అడ్వెంచర్ అనేది ఎగ్జాక్ట్ గా మన వారు దాటి ఇలా వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో కరకట్ట వస్తుంది అనమాట. ఈ కరకట్ట తీసుకొని కొంచెం లోపలికి వచ్చాక విజయవాడ క్లబ్ వస్తుంది. ఆ విజయవాడ క్లబ్ కి జస్ట్ ఇంకొంచెం ముందుకు వస్తే ఇలాగా అడ్వెంచర్ వస్తుంది. ఈ అడ్వెంచర్ అయితే నేను ఎప్పటి నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, బట్ టైమింగ్ అని కుదరట్లేదు. సో గైస్, హియర్ ఇస్ ద మనీ బ్రో గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద రైడ్. ఇవన్నీ కూడా నాటు పడవలు, చాలా కేర్ఫుల్ గా ఉండాలి అందరూ కూడా. వన్స్ బోర్డు ఎక్కిన తర్వాత మీరు ఎవరు కూడా బోట్లో నుంచి కదలకూడదు, ఎందుకంటే అది చాలా లోతు ఉంటుంది, డెప్త్ ఎక్కువ ఉంది. దట్ ఈస్ ద మస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది ఎవరు అంటే మనం ఎలా వెళ్ళామో అలా వచ్చినట్టు ఈవెన్ ఫింగర్ ప్రింట్స్ అంటారు కదా, తప్పితే ఇంకా వాళ్ళకి ఏం కనపడకూడదు, లైక్ చెత్తగానేమి. సో అక్కడ దిగిన తర్వాత 10 మెంబర్స్ ఒక బోట్లో వెళ్తారు. మీరు ఫస్ట్ 10 మెంబర్స్ వెళ్ళినప్పుడు మీతో పాటు కొంచెం లగేజ్ వస్తుంది. అక్కడ ఫస్ట్ మనీ ఇంకొకటి దిగుతారు. ఎవరు ఏమనుకోకుండా లగేజ్ మాత్రం క్యారీ చేయాలి, ఎందుకంటే చాలా కష్టం లగేజ్ అక్కడ క్యారీ చేయాలి. ఓకే, no gap, no gap. Wicked is the price. Why'd you run and hide? You can come inside. You're screaming at night. We're lost in it. ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఈరోజు రైడ్ గురించి మొత్తం అండ్ ప్రికాషన్స్ అన్ని చెప్పైతే మేమైతే అడ్వెంచర్ దగ్గర అయితే రైడ్ స్టార్ట్ చేసేసాం. ఇది వచ్చేసి మన కరకట్ట. ఈ రోడ్ లో మాత్రం కొంచెం డ్రైవింగ్ అయితే కేర్ఫుల్ గా చేయాలి. ఇలా స్ట్రైట్ కి వెళ్ళిపోతే యాక్చువల్ రేపల్ వెళ్ళిపోతాం మనం. మనకి రెగ్యులర్ గా అయితే ఆ కరకట్ట రోడ్ యూజ్ చేస్తూనే ఉంటారు. అంటే విజయవాడ వైపు కరకట్ట రోడ్ అయితే రెగ్యులర్ గా వెళ్తూనే ఉంటారు. అది వచ్చేసి కొంచెం స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ అండ్ రోడ్ అంతగా బాగోదు. బట్ ఈ కరకట్ట రోడ్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం స్పీడ్ బ్రేకర్స్ అయితే కామన్ గానే ఉంటాయి. ఆఫ్ కోర్స్ Baby, tell me, are you entertained? You're saying my name. Come మన విజయవాడ చుట్టూ కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. వీకెండ్ ని ఏదో జస్ట్ ఇంట్లో స్పెండ్ చేసుకుంటే ఇలా అవుట్డోర్ కి వచ్చి స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. inside. I'm running like a bullet to the brain, 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 గైస్, ఈ రూట్ మొత్తంలో రోడ్ ఎక్కడన్నా బాగోదంటే ఇదే. ఈ చిన్న ప్యాచ్ ఉంటుంది, చిన్నదంటే చిన్నదేం కాదు, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే మాత్రం తార్ రోడ్ ఉంటుంది అనమాట. ఇలా మట్టి రోడ్ గానే ఉంటుంది. గైస్, ఆల్మోస్ట్ వార దగ్గర నుంచి మనం అయితే 50 కిలోమీటర్స్ వచ్చాక వల్లభాపురం వస్తుంది. అక్కడి నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. సో ల్యాండ్ మార్క్ వచ్చేసి కింగ్స్ రెస్టారెంట్. ఆ బోర్డు కూడా ఉంటుంది, కింగ్స్ రెస్టారెంట్ వల్లభాపురం అని. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుని మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి ఇంకా రోడ్ ఇంకా చిన్నగా ఉంటుంది. ఇంక ఇది ఏంటంటే టువర్డ్స్ మన కృష్ణా రివర్ వైపు వెళ్ళిపోతాం అన్నమాట. అది లెఫ్ట్లో కృష్ణా రివర్. ఇక్కడ వ్యూ మాత్రం అదిరిపోయింది. ఏదో ఒక సముద్రం ఉంటుంది సార్, అలా అనిపిస్తుంది. ఇవన్నీ ఎంత కృష్ణా రివర్.
సో ఫైనల్లీ వి రీచ్ జస్ట్ అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఒక 1/2 కిలోమీటర్ అంతే. సో మనం అయితే అందరం బైక్స్ పార్క్ చేసేసేయాలి. గాయస్ అందరైతే అక్కడ మీటప్ పాయింట్ దగ్గర మీట్ అయిపోయాము. అండ్ టిఫిన్ చేయాల్సిన వరకు మాత్రం అగైన్ మళ్ళీ వల్లభాపురం ఊర్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే టిఫిన్ చేసేసి అందరం మళ్ళీ 30 minutesలో అయితే మీటప్ పాయింట్ దగ్గర మీట్ అవుతారు అనమాట. ఇది వల్లభాపురం ఊరు. Here is the breakfast point in Valvapuram. Wow. ఎలాగో జనరల్గా ఇలాంటి ప్లేస్లో టిఫిన్ చేయలేము, బట్ ఇలాంటి రైడ్స్కి వచ్చేప్పుడైనా ప్రశాంతంగా టిఫిన్ చేయొచ్చు. సో అందరైతే ఇక్కడ వచ్చి ఒకటే ఒక షాప్ ఉంది. అందరైతే బ్రేక్ఫాస్ట్ కోసం అల్లాడిపోయారు. వెయిటింగ్ ఇస్ ద మోస్ట్ వెయిట్ చాలా పేషెన్స్ ఉండాలి, ఎందుకంటే చాలా టైం పట్టింది అలా బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఈరోజు నాకు తెలిసి మేబీ లైఫ్లో కూడా వీళ్ళకి ఎంత డిమాండ్ ఉండదేమో. ఆల్మోస్ట్ 30 రైడర్స్ వచ్చేసి ఒక్కసారి అటాక్ చేస్తారు అందరూ. చుట్టుపక్కల కూడా ఇంకెక్కడ లేదు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఓన్లీ 1 point ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. గైస్ ఇక్కడైతే టిఫిన్ చేసేసాము. టిఫిన్ మాత్రం చాలా బాగుంది నిజంగా. అండ్ అక్కడ ఎదురుగా రాజస్థానీ టీ అండ్ కాఫీ ఉంది. ఇక్కడైతే టీ అండ్ కాఫీ తాగేసి డెస్టినేషన్ మీట్ అయ్యి అక్కడి నుంచి బోర్డ్ జర్నీ ఉంటుంది. నిజంగా పల్లెటూరులో ఫస్ట్ థింగ్ టేస్ట్తో పాటు వాళ్ళు లైక్ రిసీవింగ్ ఉంది సార్, చాలా చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఇక్కడ కాఫీ అండ్ టీ దగ్గర అయితే ఈయన స్పెషల్గా రాజస్థానీ అతను ఎవరు కాఫీ టీ అడగ ముందు వాటర్ ఇస్తున్నారు, ఆ తర్వాత కాఫీ టీ ఇస్తున్నారు. అది బాగా నచ్చింది. గ్రూప్ లో మెసేజ్ పెట్టమన్నాడు స్టార్ట్ అవుతున్నామని. 2 రోజులు ఆగమని మహేష్ క్రేజీ బీపులు వేయాలి కదా. 2 రోజులు ఆగండి మహేష్ అన్న లాగ్ పెడతాడు, దాంట్లో వచ్చేస్తారంట. సో గైస్ హియర్ ద గ్యాంగ్ అండ్ హియర్ ద టెంపుల్. యాక్చువల్ 2 days లో ఫెస్టివల్ ఉందంట, అందుకని చెప్పేసి అయితే మొత్తం రెడీ చేస్తున్నారు అంగరంగ వైభవంగా. గైస్ బైక్స్ అయితే అందరం పార్క్ చేసాము. పార్క్ చేసిన తర్వాత మనం అయితే ఘాట్ లో ఉంటుంది ఇక్కడ. ఈ ఘాట్ దగ్గర నుంచి బోట్స్ అన్ని ఉంటాయి. ఈ బోట్స్ అన్ని అటువైపుకి వెళ్తాయి అనమాట. లెట్స్ సీ గైస్, ఇవ్వండి మొత్తాన్ని అక్కడి నుంచి ఇక్కడ క్యారీ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవన్నీ మనం అక్కడ తీసుకెళ్ళి కుక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. బాగా కష్టపడుతున్నాం. ఈ ఎండకి అవి మోసరావడం మామూలు విషయం కాదు కదా. చాలా కష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు ఎండకు వాచిపోతున్నారు అంటావా? ఇది ఆల్రెడీ మనం చేసి వచ్చాం కాబట్టి చూసున్నాను. సో ఏమంటారని కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాం మనం. లాస్ట్ టైం మేము చాలా లేట్ గా స్టార్ట్ అయ్యాము. అవునవును, అప్పుడు ఇంకా ఎండ ఎక్కువ ఉంది. ఇప్పుడు పర్లేదంట. ఇప్పుడు కొంచెం బెటర్. అయితే వన్స్ మనం అటు షిఫ్ట్ అయితే గానీ అక్కడ వాకింగ్ బట్టి తెలుస్తుంది ఎవరికైనా వెదర్ అనేది. మామూలుగా ఉండదు. బెజవాడ ఎండలు రుచి చూస్తారు నిజం చెప్పాలి. అంతే నిజంగా ఎగ్జాక్ట్ గా. మన బెజవాడ ఎండలో ఎక్కడా దొరకవు, మళ్ళీ ఇక్కడే దొరుకుతాయి. ఓకే ఇంక మూవ్ అయిపోదాం బ్రో. గైస్ బోట్ అయితే ఒకసారి ట్రిప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు సెకండ్ ట్రిప్ అయితే వచ్చేసింది, రెడీగా ఉంది అక్కడ. సో ఇప్పుడైతే మనం సెకండ్ ట్రిప్ బోట్లో వెళ్ళిపోతున్నాడు వైపు. ఎండ మాత్రం సాలిడ్గా ఉంది. కమాన్ ఎక్కాలి ఎక్కాలి. బోట్లు అయితే ఆల్మోస్ట్ 30 people దాకా పడతారంట, కానీ మేమైతే తక్కువ మంది ఎక్కొచ్చాము, ఎందుకంటే సేఫ్టీ ద ఫస్ట్ ప్రయారిటీ కదా గైస్. ఇది మాత్రం పక్కా ఓన్ రిస్కే. ఇక్కడ విలేజ్లో అంటే కామన్ ఇది, బట్ బయట నుంచి పబ్లిక్ వచ్చే వాళ్ళు మాత్రం ఇదంతా మీ ఓన్ రిస్కే, అది మాత్రం నేను చెప్పగలను. మేము కూడా అయితే అందరం మా ఓన్ రిస్క్ అయితే వెళ్తున్నాం మేము. Why'd you run and hide? You can come inside. You're screaming my name. We're lost in the haze. Baby, tell me, are you entertained? You're saying my name, calling me insane. I'm running like a bullet to the brain, 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 brain. వ్యూ అయితే మాత్రం చాలా చాలా బాగుంది సినిగ్గా. అబ్బా ఇగో మా డ్రోన్ వచ్చేసింది కిందకి. హాయ్ డ్రోన్. అందరూ మంచి జోష్లో యాక్టివ్గా ఉన్నారు. జస్ట్ ల్యాండెడ్ ఇన్ ద రాజస్థాన్. ఐ మీన్ చూస్తే మీకు అనిపించట్లేదా? నమ్మండి ఫ్రెండ్స్, నమ్మండి గాయస్, ఇది రాజస్థాన్, నిజంగా రాజస్థాన్. ఇదిగోండి చూడండి, ఇదిగోండి బాబు, ఈ బాబు రాజస్థాన్ ఎడారిలో వెళ్తున్నాడు. బాబు బెజవాడ ఫుడ్ అంటారు. మనకేనా నిజంగా చెప్పాలి రాజస్థాన్లో ఉంది ఆల్మోస్ట్ ఇది. బేబీ నీ బైక్
తేలేదా? బైక్ ఎక్కడున్నాం తెలుసా మనం? తెలుసు, విజయవాడకు ఒక 20 కిలోమీటర్లు. అబ్బు ఇంకేం కాదు, ఎడారి ఇది, ఎడారి విజయవాడ ఎడారి ఇది. మా బాబు ఈ ఎండలో మాత్రం మామూలుగా కావట్లేదు. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ 2 టిన్నులు మోసుకొని తీసుకెళ్తున్నాం. సడన్ గా మాకైతే కలేజా మూవీ వాళ్ళు వెనకాల కష్టపడి ఉంటుంది సార్, ఆ సీన్ అని గుర్తొచ్చింది. అందుకే జస్ట్ వచ్చిన ట్రై అయితే చేసాము. సరేలే, నన్ను బాబు అండర్ డైరెక్షన్ ఆఫ్ బెజవాడ ఫుడ్ అంటారు. తీసుకుని ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకొక 500 మీటర్స్ ఉంటుంది. 500 మీటర్స్ అది కనిపిస్తుంది. అసలు ఎలా బ్రో ఇన్ని అడ్వెంచరస్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. రియల్లీ గ్రేట్. బట్ అప్పుడప్పుడు నాకు ఇలా జాయిన్ అవ్వాలని ఉంది. బాబు మోసాయం, మాయా మోసం ఇదంతా మాయా మోసం. నిజంగా ఏమంటారు, మనీ బ్రో మాకు తెలియకుండా చేసా మాయా మోసం. ఇది చాలా ఈజీ బ్రో అని చెప్పి అదే మనీ బ్రో. అందరూ టఫ్ ఉందంటే ఎవరు రారు కదా బ్రో. అంతే కదా గైస్. నాకు తెలిసి లైఫ్ లో యూట్యూబ్ లో ఇప్పుడు దాకా ఎవరు రీచ్ అయితే లాగిన్ చేసి ఉండరు. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే టిన్నర్ మోసుకొస్తూ ఇంకా ఆల్మోస్ట్ డెస్టినేషన్ రీచ్ అవబోతున్నాం. ఎక్కడ పడిపోతాం కూడా తెలియదు. ఫ్లయింగ్ కపుల్ గారు ఎలా ఉంది? చెమట పోస్తుంది, రకరకాలుగా ఉంది చెప్పాలంటే. చూడు, ముళ్ళు గుచ్చుకున్నాం. అందుకే ముళ్ళల్లోకి పోవద్దు అని అనేది. కానీ మరి ఎందుకు వచ్చావు? వీటి కోసం పోయాను. చూసారా మా డిఓ బాబు ఏమంటారు, అక్కడిక్కడ ఎక్కడ పడితే అక్కడ తిప్పేస్తున్నారు కెమెరా అని. అది వెళ్ళని చోటకి వెళ్ళి చూడకూడని విజువల్స్ ఏమైనా చూస్తే మీరు మీ కళ్ళలో నుంచి డిలీట్ చేస్తే. సో ఫైనల్ ఇప్పుడైతే కుకింగ్ చేసుకోబోతున్నాం. కుకింగ్ చేసుకొని ఈ హీట్ లో కుకింగ్ చేయడం అంటే చాలా ఏమంటారు ఒక అడ్వెంచర్ అని చెప్పాలి. కుకింగ్ చేసుకొని తినేసిన తర్వాత ఈవినింగ్ అయితే రిటర్న్ అవుతాము. సో స్టే ట్యూన్. సో కుకింగ్ అయితే మొత్తం సెషన్ అంతా రెడీ చేస్తున్నారు ఇక్కడ. ఏదో చేయాలని చెప్పి తినేది నువ్వే. చీమలు తాగాడుగా, అందుకే అట్టెక్కింది. అందరూ తాగారు తప్పు. ఇవ్వండి, ఒక చాట ఏమో కుకింగ్కి, ఒక చాట 10 days లాగే నాకు పెట్టేశారు. ఇంకో చాట ఏమో రెస్ట్ తీసుకున్నారు. ఇంకో చాట కటింగ్ సెషన్ నడుస్తుంది ఇక్కడ. విత్ ఆల్ కటింగ్ సెషన్ గోయింగ్ ఆన్ హియర్. కాకపోతే చాక్ ఒకటే ఉంది. చూడు మేము చేయట్లేదు, చూపించలేదంట. చేయని వాళ్ళు ఇంకా బాగా చూపించారు. సో ఇక్కడ మ్యారినేట్ ఎక్స్పర్ట్ బెజవాడ ఫుడ్ అంటారు. లేదు, నన్ను చేయనివ్వట్లేదు. చూడండి, అడ్రస్ చేసిందంట. మేడం మీ పేరేంటండి? మేడం గారు, ఇదిగో మా డిఓపి నెవర్ టేక్ రెస్ట్ గా. రెస్ట్ తీసుకోడు, ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంటాడు. ఏదో ట్రై చేద్దాం చెప్పి చూసి తీస్తూనే ఉంటాడు. ఇప్పుడు కుకింగ్ చేస్తున్నాడు. హార్డ్ వర్కింగ్ గా. వీ హ్యావ్ టు అప్రిషియేట్. సరదాగా చాలా హ్యాపీగా ఆహ్లాదంగా అయితే వంట కంప్లీట్ చేస్తున్నారు. హీర్ ఇస్ ద మాస్టర్ చెఫ్. మార్నింగ్ నుంచి తినే అంత కష్టపడుతుంది స్టార్టింగ్ నుంచి. ఒకసారి చూసి సార్ చెప్పవా? హాయ్. కర్రీ కర్రీ అదే కర్రీ కూడా ఒక విజువల్ చూపించా నాకు. కర్రీ విజువల్ చూపించా. బాబు నేను అంత దాచి చేస్తున్నారు. సో మ్యారినేట్ బాగా కుదిరింది, అందుకనే కర్రీ కూడా అదిరిపోయింది. అలా బాగుందని చెప్పి మా వంట మాస్టర్ కూరలో ఉప్పేసింది నేనే. కూరలో ఉప్పేసింది ఈ అబ్బాయి. నేను మొత్తం పొలంలో తెచ్చా, భాషలు కడిగా, కొంత తవ్వా, మంట పెట్టా, కష్టపడ్డా, ఫలితం ఇక్కడ చూడు. సో గైస్ మొత్తం రెడీ అయిపోయింది. ఇది కొంచెం చక్కగా ఇలా చెట్ల కింద లైక్ ఈ ఓపెన్ ఎయిర్లో కూర్చొని తినడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఫుడ్ టేస్ట్ చేసిన వస్తే వినిత అసలు ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం అంత హార్డ్ వర్క్ చేసి అంత డెడికేషన్తో ఆల్మోస్ట్ 3 hours ఈ హీట్కి ఆ హీట్ ముందు చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎండ్ ఆఫ్ ది డే ఫుడ్ రివ్యూకి వస్తే ఇట్స్ గుడ్. తన ఎఫర్ట్స్కి మాత్రం రియల్లీ వీ హావ్ టు అప్రిషియేట్. ఎలా ఉంది? సో ఇప్పుడైతే ఇక్కడ అందరు బాగా చేస్తున్నారు. కూర్చొని తింటున్నారు, నించొని తింటున్నారు. బట్ ఎవ్రీ వన్ ఎంజాయింగ్ యూ లాట్. సో ఇక్కడ నుంచి కాసేపు రెస్ట్ తీసుకుంటారు. ఏమన్నా వర్క్ ఉన్న వాళ్ళు అయితే మళ్ళీ అటు వెళ్ళిపోతారు అన్నమాట. గ్యాస్ బోట్కి వచ్చేసి 50 rupees కదా, అది రావడానికి వెళ్ళడానికి ఇటు తీసుకొచ్చి అటు తీసుకెళ్ళడానికి 50 rupees. నార్మల్గా ఇక్కడ బోట్ తప్పితే ఇంకో ఆప్షన్ ఏం లేదు. వీకెండ్స్ యూ హ్యావ్ టు మస్ట్ ట్రై ఇన్ దిస్ వే.
సో గైస్ మార్నింగ్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడైతే మాత్రం వ్యూ అంటే ఇక్కడ చాలా బాగుంది. సన్ రైజ్ లేదా సన్సెట్ టైంలో ఈ లొకేషన్ నెక్స్ట్ లెవెల్ అంతే. సో ఫైనలీ వీఆర్ లీవింగ్. ఫైనల్లీ ఒళ్ళు కూడా బాగా పులిసిపోయిందండి. ఏంటారు జిమ్కి 2-3 days జిమ్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా సెట్ అయిపోయింది అనమాట. ఏదో ఏం బాల్ దొరికింది నీకు? ఏసీ బాల్, ప్లాస్టిక్ బాల్ దొరికింది. ఏసీ బాల్ అంట. సో గైస్ ఫైనల్లీ మన బైక్స్ పార్క్ చేసిన ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పబ్లిక్ కూడా పల్లెటూరు చాలా బాగా చేసుకుంటున్నారు. సో గైస్ తిరిగి ఇంకో మంచి వెళ్తాం. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.